డే టు వీడియో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెల్ఫ్ లవ్ జర్నీలో ఇది డే టు వీడియో అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. డే 1 సక్సెస్ఫుల్గా అయిపోయింది. డే 2లో కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. చిన్న స్టెప్ అయినా కానీ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో. టైం చూస్తే 5:38 అయింది. ఎర్లీ మార్నింగ్ అనమాట. ముందు రోజు మనం 5:55కి లేచాము. రెండో రోజు 5:38కి వచ్చింది. చూద్దాం, ఇది ఇంకా ఎర్లీగా లేవాలి అని నేను అనుకుంటున్నాను. సో మనం స్టార్ట్ చేస్తే చాలు, పర్ఫెక్షన్ అయితే అవసరం లేదనమాట. ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం. సో అప్పుడే కొంచెం బెటర్గా అనిపిస్తుంది మనకి. సో లేవగానే నేనైతే చూసారు కదా, ఆవలింతలు తెగ వచ్చేస్తున్నాయి. బిఫోర్ నైట్ నేను చాలా లేట్గా పడుకున్నాను, అయినా కానీ మైండ్లో రన్ అవుతూ ఉంది. లేవాలి, మన కోసం మనం చేయాలి, మన బాడీకి టైం ఇవ్వాలి, మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, వీడియో తీయాలి, పోస్ట్ చేయాలి, సో నాలో ఎబిలిటీస్ తెలుసుకోవాలి. ఇలా చాలా 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 విషయాలు మైండ్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట. సో దానికోసం నేను లేచాను. లేవగానే చూసారా నా ఫేస్ ఎలా ఉండిందో, ఆ నిద్ర కళ్ళ మీదే వాటర్ తాగేసా అనమాట. వాటర్ తాగి అలా బయటికి వెళ్తే ప్రశాంతంగా చల్లగా ఉందన్నమాట వాతావరణం. ఎంత బాగుండిందంటే మబ్బు పట్టి ఉంది. 2 డేస్ నుంచి అలాగే ఉంటుంది మాకు, కానీ వర్షం అయితే పడలేదు. సో పక్షుల కిలకిల్లు అవన్నీ వినిపిస్తూ ఉన్నా, చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. అలా ఉదయాన్నే లేవగానే, అసలు ఉదయం లేవగానే అలా బయటకు వచ్చి ఆ చల్లటి గాలి, ఆ పచ్చటి చెట్ల వాతావరణం చూస్తేనే ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో నిజం చెప్పాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది నాకు, కానీ నాకు నేనే మాటిచ్చుకున్నాను. సో ఇది స్క్రిప్ట్ కాదు, చిన్నదైనా సరే స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. అందులో మనం డే 2లో సో మన కోసం మనం మన బాడీకి ఒక గిఫ్ట్ ఇచ్చుకుందాం. అదేంటి అంటే ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ చిన్న ఎక్సర్సైజ్, పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న ఎక్సర్సైజ్, సో కొంచెం స్ట్రెచ్చింగ్, చిన్న వాక్, ఇలాంటివి చేస్తే ఇది ప్రెజర్ కాదు, మనకి ఒక కన్సిస్టెన్సీలా అవుతుంది. మన బాడీ మీద ప్రెజర్ పెట్టేసి చేస్తున్నాము అట్లాంటిది కాదు. ఒక కన్సిస్టెన్సీగా ఒక చిన్న వాకింగ్ అవనివ్వండి, అది కంటిన్యూ చేయండి. వాకింగ్ నుంచి కొంచెం స్ట్రెచ్నింగ్ వస్తుంది, తర్వాత కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. వాకింగ్ నుంచి స్ట్రెచ్నింగ్కి, స్ట్రెచ్నింగ్ నుంచి కార్డియోకి, ఇలా మనకి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ దానికి స్టెప్ మాత్రం వాకింగ్, ఒక చిన్న స్టెప్. ఇది ప్రెజర్ కాదు, మన బాడీకి మనం ఇచ్చుకునే గిఫ్ట్ అనమాట. సో నా బాడీ కోసం నేను ఒక స్టెప్ తీసుకున్నాను. జిమ్కి వెళ్ళట్లేదు, హెవీ వర్కౌట్స్ చేయట్లేదు, జస్ట్ లైట్గా ఒక చిన్న ఎక్సర్సైజ్, వాకింగ్, అదనమాట. బాడీని ఇది పనిష్ చేయడం కాదనమాట. సో బాడీని మనం కేర్ చేయడం. సో ఏదో బలవంతంగా లేవాలి చేయాలి అన్నట్టు కాదు, మనం బాడీని పనిష్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వకూడదు, బాడీని కేర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోవాలి. సో అదనేది మైండ్లో ఉండాలి ముందు. సో నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే నాకు అంత బెల్లి లేదు, బట్ 2 వీక్స్ నుంచి బాగా పెరిగింది. రైస్ బాగా తీసుకుంటున్నాను అనమాట. టైం ఉండట్లేదు, ప్రాపర్ టైం సెట్టింగ్స్ అవ్వకపోవడం వల్ల, నేను రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలా నాకు కొంచెం బెల్లి వచ్చింది. నేనైతే బెల్లి వర్కౌట్స్ చేస్తున్నా, ఏం పెద్ద పెద్ద వర్కౌట్స్ కాదు, జస్ట్ మీకు చూపించినంత వరకే చేశాను. సో నా బాడీకి నేను ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని నేనంటే అది టైం అండ్ కేరు. అంతకు మించి మనం బెస్ట్ గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. టైం ఇచ్చి వర్కౌట్ చేస్తూ ఉంటే సో అది కాస్త కేర్లా అయిపోతుంది. కేర్ నుంచి వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనకి గిఫ్ట్లా ఉంటుందన్నమాట. సో అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు, హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం, మన వర్క్స్ అయిపోతూ ఉంటాయి, రిఫ్రెష్మెంట్గా ఉండిపోతూ ఉంటాం. హెల్త్కి మించిన ఆస్తి ఇంకేమీ లేదు. సో ఇది తెలుసుకుంటే చాలన్నమాట. మీరు కూడా చేయండి డెఫినెట్గా, చిన్నదైనా సరే కన్సిస్టెన్సీగా చేయండి. సో ఒకరోజు 6కి లేవడం కష్టమే అనిపించింది డే 1లో, చెప్తున్నాను కదా, కానీ అది నాకు ఇప్పుడు ఈజీ అయిపోయింది. డే 1లో 5:55కి లేచాను, అండ్ నెక్స్ట్ డే నేను 5:38కే రాశాను. మైండ్లో ఉండిపోయింది, లేవాలి, పుష్ చేసుకొని, మనల్ని మనం పుష్ చేసుకొని లేవాలి ఖచ్చితంగా అని. సో అది డే 1 అచీవ్ అయిపోయాం. డే 2 వచ్చేసరికి ఒక చిన్న ఎక్సర్సైజ్. డే 1 డే 2ని మళ్ళీ డే 3లో మనం కంటిన్యూ చేద్దాం. ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్క హ్యాబిట్ని మనం అలవాటు చేసుకుంటా 1 మంత్ అంతా 30 హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే గ్రూమింగ్, హెయిర్, బాడీ ఇదంతా కాదు, మన మైండ్ సెట్, మన కోసం మనం టైం ఇచ్చుకోవడం, కేర్ చేసుకోవడం, నచ్చిన ఫుడ్ తినడం, ఒక కేర్ తీసుకొని మనకంటూ ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడం, మనతో మనం మాట్లాడుకోవడం, మనకి మనం టైం ఇచ్చుకోవడం, మన బాడీకి టైం ఇవ్వడం, మన మైండ్కి టైం ఇవ్వడం, ఇలాంటివన్నీ మన
లైఫ్లో ఒక పార్ట్. బట్ ఇవన్నీ మనం మర్చిపోయి మన ఇంట్లో వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, మన ఫ్రెండ్స్తో ఎప్పుడు మాట్లాడాలి, బయటకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం, మన గురించి మనం మర్చిపోతాం. సో మెయిన్గా ఈ సిరీస్ మన గురించి మనం ఏంటి అనేది, మనం వేరే వాళ్ళ గురించి అడిగితే రేపు పొద్దున ఏం కర్రీ చేయాలి, నెక్స్ట్ ఫెస్టివల్కి ఏం చేయాలంటే టక చెప్పేస్తాం. నీ గురించి నువ్వు ఒక 2 minutes చెప్పు అంటే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళందరినీ లవ్ చేయడం తప్పు కాదు, మనల్ని మనం లవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నేను బిలీవ్ చేస్తాను, మీకు ప్రతిసారి చెప్తానే ఉంటాను. సో మనకి కుదిరిన టైంలోనే, ఉన్న టైంలోనే టైం కుదుర్చుకొని ఒక 20 minutes ఎర్లీ మార్నింగ్ లేవడం, హ్యాపీగా వాటర్ తాగడం, చిన్న ఎక్సర్సైజ్, మూవ్ ఆన్, ఇంట్లో వర్క్స్, ఒక షెడ్యూల్. సో ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో పార్ట్ అనమాట. అది పార్ట్లో మీరు చేసుకోండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఇంకా నేను వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత పెద్దగా ఏం చేయలేదు, మీకు చూపించిందే చేశాను బెల్లీ ఫ్యాట్కి సంబంధించి. ఇంకా నేను ఈలోపు బట్టలు ఉతికేసాను, బయట వాటర్ చల్లేసాను, బ్రష్ చేసేసాను, మా పిల్లలకి టిఫిన్ పెట్టేశాను, వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి. నేను అనుకున్న పనులు చేశానా చేయలేదా చెప్పండి. సో నేను అనుకున్నాను, లేవాలనుకున్నాను, లేచాను, వర్కౌట్ చేశాను, నాకు నేను టైం ఇచ్చుకున్న, ఇంట్లో వర్క్స్ కూడా అయిపోయినాయి. అప్పుడు మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతాం. ఫస్ట్ మనల్ని మనం సాటిస్ఫాక్షన్ చేస్తే పక్క వాళ్ళని సాటిస్ఫై చేయగలం. మనం ఏం చేస్తాం, మన సాటిస్ఫాక్షన్ వదిలేసి పక్క వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనకేం అనిపించదు అనమాట. సో లవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో ఇది ఒక పార్ట్ అంతే. ఎవరి గురించి ఆలోచించేసి మీ గురించి మీరు పట్టించుకోవడం చేయడం అవన్నీ మానేయకండి. సో మనకి మనం ఇంపార్టెంట్ ఫస్ట్, తర్వాతే ఎవరైనా. అంటే పక్కన అందరిని వదిలేయమని కాదు విషయం. సో అందరితో పాటు మనల్ని మనం లవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఒక విషయంలే, అది ఒక చిన్న పార్ట్లే అని మీరు వదిలేయద్దు. సో మనల్ని మనం లవ్ చేసుకోవడం, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత నేను బాత్ చేసి వచ్చేసాను, తర్వాత హాట్ వాటర్ అండ్ గ్రీన్ జ్యూస్, తర్వాత టిఫిన్ కంటిన్యూ అయిపోతూ ఉంది మన హెల్దీ రొటీన్ అనేది. సో ఒక డే 1 అనేది చాలా చిన్నగా స్టార్ట్ అయింది, డే 2కి వచ్చేసరికి ఒక చిన్న మార్పు తీసుకొచ్చింది. డే 3 ఎలా జరుగుతుందో ఏంటో డెఫినెట్గా చూసేద్దాం. ఇవన్నీ కంటిన్యూ అయిపోతూనే ఉంటాయన్నమాట. సో మనం డే 1లో ఎర్లీ మార్నింగ్ 6కి లేచాము, డే 2లో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసాము, డే 3 ఇలా, డే 3లో మళ్ళీ డే 1 డే 2 ఏమేం చేసామో అవన్నీ కూడా మనం రిపీట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఒక చిన్న చిన్న హ్యాబిటే కదా. సో మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే మీ బాడీ మీకు థ్యాంక్స్ చెప్తుంది, తర్వాత మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు. ఈ వీడియో చూసినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. డే 2 సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ లవ్ వీడియో ఎలా అనిపించింది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. Love you all. Bye bye.